హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్స్లో వచ్చేసి ప్రియా అయితే హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేసింది. ఇక సంజన గారికి ఇచ్చిన పాయింట్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు, మీరు వాళ్ళని బాండ్స్ వద్దన్నారు, మీరు బాండ్స్ పెట్టుకుంటున్నారని. ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పొచ్చు. ఎవరికి బయట ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు కానీ నాకు అర్థమైనంత వరకు ఇమ్మాన్యుయల్ని ఎప్పుడూ తను కంట్రోల్ చేయదు. వాళ్ళతో ఆడు వీళ్ళతో ఆడు అని ఎప్పుడూ చెప్పదు. అంటే కొన్ని సలహాలైతే ఇస్తూ ఉంటుంది, వాడు కొన్ని పాటిస్తాడు, కొన్ని పాటించడు. ఇక ఎక్కువగా ఆమెని తిట్టేది కూడా ఇమ్మాన్యుయలే. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అయితే ఉంది. నీ ఆటను వాడుకోరా అని చెప్పేసి వదిలేసింది. జస్ట్ అమ్మ అమ్మ అని మాత్రం అంటారు. కానీ తనూజాని దివ్య వాళ్ళతో పోల్చి బర్నీ గారిని వాళ్ళ బాండింగ్స్ని మీరు అన్నారు కదా అని అంటే వాళ్ళు ఒకరు హెల్ప్ చేసుకోకపోతే ఫీల్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేసుకోకపోయినా పట్టించుకోరు. అది తేడా. దాన్ని గమనించట్లేదు ఎవరు కూడా. ఓకే, ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు వస్తారంట. ఇక తర్వాత మనీష్ కూడా వస్తాడు. మనీష్ చెప్పే పాయింట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. నిజంగా సూపర్ పాయింట్స్ అయితే పెట్టబోతున్నాడంట. ఇక అలాగే తనూజాకి ఇమ్మాన్యుయల్కి కూడా మంచి వార్ అయితే జరగబోతుంది. సేఫ్ గేమర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు కాబట్టి తను కూడా ఇక తనూజాని అయితే నామినేట్ చేసేసి అంతటితో తన కక్షని కాదు, తను అనుకున్న పాయింట్స్ని పెట్టాలి అనుకున్నాడు. ఇక పెట్టేశాడనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ అయితే తను మళ్ళీ కూడా సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. ఎందుకంటే పోయిన వారమే తనుజాని చేయాలనుకున్నాడు. ఓకే, మిస్ అయిపోయింది. ఈ వారం అంతా చెప్తున్నారు కదా, అదేదో చెప్పేసి హ్యాపీగా అంతటితో ఎండ్ చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా రామోన్ అయితే నామినేట్ చేశాడు. సిల్లీ పాయింట్స్తోనే అనుకోవాలి. ఇక తర్వాత శ్రీజ పాయింట్స్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇక శ్రీజాకి పవన్ కళ్యాణ్కి, శ్రీజాకి తనుజాకి మధ్య బిగ్ వార్ అయితే జరగబోతుందంటే ఇక చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో.